నిజాయితీగా, నిష్పక్షపాతంగా సమాజం కోసం పనిచేసే ఏ అధికారిని నేను అభిమానిస్తా, గౌరవిస్తా, ప్రేమిస్తా. ప్రవీణ్ ప్రకాష్ విషయంలో అనేక సార్లు ప్రస్తావించి అప్పుడే చెప్పాను నేను. ఒక్క మగాడు ఆయనే లేకపోతే విశాఖపట్నంలో రోడ్ల విస్తరణ లేదు, గుంటూరులో రోడ్ల విస్తరణ లేదు, విజయవాడలో రోడ్ల విస్తరణ లేదు. ఎస్, దానివలన రోడ్ల ఆస్తులు కోల్పోయిన వాళ్ళు, అంటే ఆస్తులు శాంతం కోల్పోరు, నష్టపోతారు. వాళ్ళందరూ ఆయన మీద కోపగించుకున్నారు. కానీ ఆ రోడ్లే లేకపోతే ఇవాళ ఈ ఊళ్ళే లేవు, ప్రవీణ్ ప్రకాషే లేకపోతే ఆ దమ్మే లేదు. చివరికి కోర్టు మందలిస్తున్న తన అధికారులు కాపాడుతూ తను నైతిక బాధ్యత వహించిన మగాడు అతను. అలాగే ప్రభుత్వం చెప్పింది చెప్పినట్టు బాధ్యతాయుతంగా చేసినాడు. అందుకే ఒకప్పుడు అతనంటే నేను అనేక సార్లు ప్రస్తావించా. ఇప్పుడు తెలంగాణలో ఇబ్బంది పడుతున్న అరవింద్ కుమార్ కానీ, ఇక్కడ ఈయన కానీ నిజాయితీ పరులైన అధికారులు, లంచాలు తీసుకునేవాళ్ళు కాదు. వీళ్ళ దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే సిన్సియర్గా ఎఫర్ట్ పెడతారు. ప్రభుత్వం ఏ పాలసీ అనుకుందో అది అట్లా అమలు చేసినందుకు చంద్రబాబు మనిషి ఒకప్పుడు.